రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ పైన అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత పూలపల్లి రామ్మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. అన్నగారితో మాట్లాడి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. అసలు ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి, దీన్ని ఇప్పుడు ఇంత వివాదాస్పదంగా మారడానికి గల కారణం ఏంటి అన్న? అంటే మనం గతం నుంచి వెళ్దాం. అసలు రాష్ట్రం దేనికోసం ఏర్పడ్డది, అసలు ఏ విషయంలో మనం కొట్లాడినాము, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అన్నది మనం ఇది తెలిస్తే దాదాపు పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది. ఎందుకంటే 2014 పూర్వమే తెలంగాణ ఏర్పడక ముందు ఏ విధమైన పరిస్థితులు, నీళ్ల కోసం, నిధుల కోసం, అదేవిధంగా ఉద్యోగాల కోసం తెలంగాణ యావత్తు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడి మనం అయితే తెలంగాణ సాధించుకున్నాం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. ఈ సమస్యలు ఇప్పటి నుంచి లేవు, నీటి సమస్య ఇప్పటి నుంచి లేవు. ఎందుకంటే కలిపినప్పటి నుంచి, ఎందుకంటే మనల్ని ఒక సపరేట్ గా ఉన్న తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో ఎప్పుడైతే కలిపిల్లో అప్పటి నుంచి మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో అన్యాయం జరిగిందనే దశాబ్దాలుగా ఒక 60 ఏళ్ళు కొట్లాడితే మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో ఏం జరుగుతున్నది అన్నది కూడా అసలు మనం కులంకుశంగా వెళ్దాం. అసలు బనకచెర్ల ఏంది, అసలు ఈ కృష్ణా నది ఏంది, అదేవిధంగా ఇప్పుడు ఈ బనకచెర్ల ఏదైతే గోదావరి మీద కడుతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఇదేంది, ఈ రెండింటికి సంబంధం ఏందన్నది కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా గోదావరి మీద నీళ్లు ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి, ఎవరు ఎంత వాడుకోవచ్చు అన్నది వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ మనకు క్లియర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా మనం ప్రాజెక్టులు ఏదైతే తెలంగాణ ప్రాజెక్టులు, అదేవిధంగా ఆంధ్ర ప్రాజెక్టులు ఎంతెంత నీళ్లు వాడుకోవాలన్నది కూడా క్లియర్ చెప్పడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఈ గోదావరికి సంబంధించిన నీళ్లను 1486 టీఎంసీల వాటర్ ను ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చని ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకంటే 968 టీఎంసీల నీళ్లు మీరు బాజాప్తుగా వాడుకోవచ్చని వారు చెప్పడం జరిగింది. ఆ బేసిస్ లోనే మనం ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత కట్టుకున్నాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకోవచ్చు అంటే 518 టీఎంసీల నీళ్లు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే 518 గాను వాళ్ళు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వాడుకుంటున్నారు ఏంటంటే దాదాపు 776 టీఎంసీల నీళ్లు వాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ నీళ్లను గోదావరి నుంచి లాక్కుంటున్నారు అన్నది జగమెన్న సత్యం, దాచిపెట్ట దాని విషయం. ఎందుకంటే ఇప్పుడు బనకచెర్ల కట్టకముందే ఈ విధంగా దాదాపు 200 టీఎంసీలు ఎక్కువ ఎత్తుకోపోతున్నారు. ఇక బనకచెర్ల కడితే రోజుకు 4 టీఎంసీల నీళ్లు, దాదాపు 200 టీఎంసీ నీళ్లు మళ్ళీ ఏదైతే ఆంధ్రకు పోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 776 ప్లస్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఈ 200 టీఎంసీలు కలిపితే దాదాపు 900 చిల్లర అదే అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎంత తీసుకోవాలి, ఓన్లీ 518 టీఎంసీలో తీసుకోవాలి, దానికి డబల్ గా తీసుకోపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి మా అధినాయకత్వం మొత్తం పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. అసలు బనకచెర్ల ఇష్యూ మొదలు పెడితే ఎందుకంటే వాళ్ళు బొల్లపల్లి దగ్గర ఒక జలాశయం కట్టుకొని ఏదైతే బనకచెర్ల ఏదైతే హెడ్ లెగ్యులేటర్ వాటర్ తీసుకపోయి రోజుకు దాదాపు 4 టీఎంసీల నీళ్లను తీసుకెళ్లి అక్కడ మొత్తం కంప్లీట్ ఒక 200 టీఎంసీలు వాళ్ళ ఏదో రాష్ట్రానికి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఇక్కడ అబ్జెక్షన్ ఎక్కడంటే మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటున్నారు. కేసీఆర్ గారి మీద కూడా రేవంత్ రెడ్డి 2016లో మీరు ఒప్పుకున్నారు, ఒప్పుకోలేదన్నది వాస్తవము. ఎందుకంటే ఆయన ఒక్క పేరు అనేది అనిపించిండు. నిన్న హరీష్ రావు గారు కూడా క్లియర్ గా మీడియా సమావేశం నిర్వహించి కూడా చెప్పడం జరిగింది. 5వ పారాగ్రాఫ్ మొత్తం దాచిపెట్టి ఈయన మొత్తం కంప్లీట్ గా ఉన్నది దాస్తాడు, లేనిది చెప్తాడు. ఎందుకంటే అక్కడ చెప్పింది ఏంటంటే మిగులు జలాలు ఏదైతే గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి, ఆ వృధాగా పోయే వాటర్ ను మాత్రం వాడుకోమని చెప్పినాం. కాబట్టి అంతే తప్ప కానీ మాకేదైతే హక్కుగా వచ్చే వాటర్ ను మీరు తీసుకెళ్తా అంటే మరో నీటి ఉద్యమం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 770 టీఎంసీలు అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే 518 టీఎంసీల కంటే వాళ్ళు ఎక్కువ నీళ్లను వాడుకుంటున్నారు అనేది వాస్తవము. వాళ్ళని అక్కడ అయిపోయింది. అంతే తప్ప వాళ్ళు ఏమైనా వాడుకోవాలనుకుంటే మిగులు జలాలు వాడుకోవాలి తప్ప ఇలా తీసుకపోతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. చంద్రబాబు గారు కూడా అంటున్నారు కదా, మేము మిగులు జలాల కోసం ఈ ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, ఈ ప్రాజెక్టు వల్ల అంటే తెలంగాణ ఉపయోగపడేటువంటి మీరు ఏంటంటే గోదావరిలో ఉన్న నీటి ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపుల ప్రకారం వాడుకోమని చెప్తున్నాం మేము కూడా. కానీ కేటాయింపు దాటి మీరు వాడుతున్నారు అన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ మాది. ఎందుకంటే మీరు ఏదైతే
మీకు 100% 100% వాడుకోవాలి, కానీ ఇప్పుడు 200% వాడుకుంటూ ఇంకా మేము మిగిలిన జలాలను కూడా దోసుకపోతామంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఎంతవరకు ఉన్నారో మీరు అంతవరకే ఉండాలి తప్ప మొత్తం కంప్లీట్ గా గోదావరి మీద మొత్తం మాదే పెత్తనం అంటే పారేది 70% మన దాంట్లో. అదే విధంగా కృష్ణా కూడా, కృష్ణా జల వివాదం ఆల్రెడీ ముదురుతున్నది. మన ఈ రాష్ట్రాలు ఆల్రెడీ గల్లలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ దుర్మార్గమైన పాలనలో ఇంకా ఘోరమైన పరిస్థితులు. అసలు ఏంటంటే నీటి విషయాలు, నీటి ఉద్యమాలు ఇంకా జరుగుతాయా? దాదాపు 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా జల వివాదాలు ఉన్నాయంటే కారణం కేంద్ర ప్రభుత్వం కదా. ఎక్కువ మెజార్టీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, దాని తర్వాత బీజేపీ. ఒక రోజు కూర్చుంటే అయిపోయిపోవాలి కదా. ఎవరికి టీఎంసీలో నీళ్ళు ఇవ్వాలో, ఎవరికి దాని మీద ఎంత ఉన్నదో తీసుకోమని చెప్తే మేము నిజంగానే మాకు ఇచ్చిన టీఎంసీల కంటే ఒక్క టీఎంసీ ఎక్కువ వాడకుండా మా మీద చర్యలు చేపట్టండి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుతున్నారు, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. వాళ్ళ మీద మొత్తం కంప్లీట్ గా ఎనలేని ప్రేమ గుర్తుకొస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో పగం. ఎందుకంటే 69 ఉద్యమం నుంచి చూద్దాం, ప్రతి సాగు కారణం వాళ్ళే. అదే విధంగా మలి దేశ ఉద్యమంలో ప్రతి సాగు కారణం వాళ్ళే. అదే విధంగా పేలిన ప్రతి బుల్లెట్, అదే విధంగా పడ్డ ప్రతి ఒక్క లాఠీ దెబ్బ కాంగ్రెస్ పార్టీ కొట్టింది తెలంగాణలో. ఏమంటున్నా, అమాయకులను చంపింది కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఉద్యమకారులను చంపింది కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాలుగా ఇప్పుడు బీజేపీ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో చూద్దాం. బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రవర్తించిన తీరు, మోడీ మాట్లాడారు తెలంగాణ వ్యతిరేకంగా. అదే విధంగా నిర్మలా సీతారామన్ ఎక్కడ వార్తగా విసుక్కుంటుంది, తెలంగాణ పదమసునే విసుక్కుంటుంది. 2 బడ్జెట్లలో ఇంతవరకు ఏం రాలేదు. ఇప్పుడు గెలిచిన 8 మంది ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ సంబంధించి, 8 మంది ఏదైతే బీజేపీకి సంబంధించి, ఒక మొత్తం 17 మంది ఏం చేస్తున్నారు? నీళ్ళ విషయం మాట్లాడారు, నిధుల విషయం మాట్లాడారు, ఉద్యోగాల విషయం మాట్లాడారు. అసలు ఎందుకు వీళ్ళు నాకు అడిగితే వాస్తవంగా సూసైడ్ చేస్తే చచ్చిపోవాలి. వీళ్ళు చచ్చిపోతే ఉప ఎన్నికలు వస్తారన్న కొంత మళ్ళీ వేరే ఎంపీలు గెలిస్తే వాళ్ళని ఏమైనా చాతగానులు ఉంటే చేస్తారు. వీళ్ళు చాతగానులు దాదాపు 17 మంది దేనికి అక్కర్రాని ఎంపీలు వీళ్ళు. అంటే తెలంగాణ ఏర్పడ్డది అసలు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడింది. 2014 ఏర్పడినటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తయింది కదా. మీ ప్రభుత్వం 9 సంవత్సరాలలో నీటి విషయంలో మీరు ఏం చేశారు తెలంగాణ? మంచి క్వశ్చన్ అడిగింది. ఎందుకంటే మనకు ఏదైతే గోదావరి మీద, కృష్ణా విషయం తర్వాత మాట్లాడుతుంది, గోదావరి మీద మాట్లాడు 968 టీఎంసీలు ఏదైతే మనకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు ఇచ్చిన కేటాయింపు ప్రకారం మేము ఆ నీళ్ళను ఒడిసి పట్టుకొని ఎన్ని ప్రాజెక్టులు కట్టాం, ఏ విధంగా శ్రమ చేసినాం, ఏ విధంగా కేసీఆర్ గారు ఆలోచనతో ముందుకు వెళ్ళన్నది కొన్ని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చినాం. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్, అదే విధంగా తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం 11 నెలల్లో పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారు. అదే విధంగా భక్త రామదాస్ ఎత్తిపోతల పథకం 10 నెలల్లో పూర్తి చేసినాం. శ్రీరామ్ సాగర్ 2వ దశ, అదే విధంగా మిడ్మారేజ్ జలాశయం. ఓకే, అదే విధంగా గోదావరి నదిపై కాళేశ్వరం, ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ 3 బ్యారేజీలు కట్టుకున్నాం. అదే విధంగా ఏదైతే 19 సబ్ స్టేషన్, 15 రిజర్వాయర్లు, అదే విధంగా 1531 కిలోమీటర్ల ఏదైతే కాలువ కెనాల్స్, అదే విధంగా 203 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టనైల్స్, అదే విధంగా ఏంటంటే దాదాపు 530 మీటర్లు ఎత్తిపోసిన వాటర్, దాదాపు 140 నుంచి 180 టీఎంసీల వరకు మేము స్టోరేజ్ కెపాసిటీని మేము పెంచినాం. ఎందుకంటే ఈ జలాశయాలు రిజర్వాయర్లతో పాటు. అదే విధంగా ఏంటంటే అటు ఏ విధంగా అంటే ఇప్పుడు దీంతో పాటు కాళేశ్వరం లింక్ టూ కూడా మేము 10 మీటర్ల వ్యాసంతో జంట సొరంగాలు, అదేవిధంగా అన్నపూర్ణ, రంగరాజ్ సాగర్, మల్లమ్మ సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా ఈ జలాశయాలను వాటి అనుబంధంగా పంప్ హౌస్ కూడా నిర్మించినాం. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ పునర్జీవం పథకం కింద ఏదైతే దానికి 90.91 ఏదైతే టీఎంసీల నీటి నిల్వను పెంచే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా బాగారెడ్డి, సింగూరు కాలువలు, సీలూరు రాజరాజసింహ ఎత్తిపోతల పథకం, అలీసాగర్ ఎత్తిపోతల పథకం, అదేవిధంగా గుచ్చ ఎత్తిపోతల పథకం, అదేవిధంగా కిన్నెరసాని కాలువలు, గొల్లవాగు, పాలెవాగు, రాలివాగు, గుణన శుద్ధ వాగు, అదేవిధంగా చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, మత్తడి వాగు, గూడెం ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ కాలువ బేకుపల్లి దగ్గర, అదేవిధంగా గట్టు పొడిచిన వాగు, దేవాదుల ప్రాజెక్టు కింద 6 లక్షలకు ఆయకట్టును కొత్తగా ఏదైతే మేము స్థిరీకరించినాం. అదేవిధంగా సమ్మక్క బ్యారేజ్ తుపాకులగూడెం దగ్గర అలాంటి ప్రాజెక్టు నిర్మించి, అదేవిధంగా పాక్షికంగా కొన్ని పూర్తి చేసినాం. ఎందుకంటే కొంత దేవాదులో కొంత ముట్టుకున్నాం. అదేవిధంగా ఎల్లంపల్లిగూడెం ప్రాజెక్టు వాళ్ళైతే స్టార్ట్ చేసిపోయి దాన్ని పూర్తిగా మేము కంప్లీట్ చేసినాం. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా ఏదైతే కృష్ణా బేసిన్ లో ఇప్పుడు గోదావరి చెప్పిన కృష్ణా బేసిన్ లో ఎల్లిరెడ్డి మాయారావు SLBC దాదాపు 11.5 కిలోమీటర్లు తవ్వినాం. దాదాపు 3,900 కోట్లు మేము దాని మీద వెచ్చించినాం. అదేవిధంగా మహాత్మా గాంధీ
గాంధీ కల్వకుర్తి, అదేవిధంగా జవహర్ నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం, ఇలాంటివి చేసినాం. ఇన్ని చేసినాం. ఈ నీళ్ళను ఒడిసిపట్టుకోనికి తెలంగాణ కన్నీళ్లను ఈ నీళ్లతో పూడ్చే ప్రయత్నం చేసినాం. కృష్ణా గోదావరి నీళ్లను ఖచ్చితంగా ఏదైతే గడప గడప తీసుకొచ్చినాం, ప్రతి చేను చెరకకు వారించినాం. అదే విధంగా ఇన్ని ప్రాజెక్టులలో ప్రతి ప్రాజెక్టులో 10% మిషన్ భగీరథ అని ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి ఇంటింటికి నీళ్లు పంచింది కేసీఆర్ గారు. ఒకప్పుడు మన తెలంగాణ మహిళలు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయండి? బోయిల కాడికి బయల కాడికి పోయి నెత్తి మీద బిందె మోసుకొస్తే, భుజాల మీద బిందె మోసుకొస్తే ఇక్కడ నెత్తి వెంటనే చూసిపోయేది, ఇక్కడ భుజాల మీద కాయలు కాసేది. అలాంటి పరిస్థితులను కేసీఆర్ చెల్లించి నా ఆడబిడ్డలు ఎంతో కష్టపడద్దంటే ఏదైతే గడప ముందు తీసుకొచ్చిండు గోదావరి నీళ్ళను, అది కృష్ణా నీళ్ళను, ఏదైతే మన మిషన్ భగీరథ అద్భుతమైన పథకంతో ప్రతి ప్రాజెక్టులో ప్రతి రిజర్వాయర్లో 10% ఏదైతే మిషన్ భగీరథకు, అదే విధంగా మిగతా ప్రాజెక్టులో ఏదైతే ఆ నీళ్లు ఉన్నాయో అవి సాగునీటికి, అదే విధంగా ఎలక్ట్రిసిటీ కూడా మేము గుర్తించినాం. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు 2700 ఏదైతే మెగావాట్ల లోటు ఉన్నదో ఆ మెగావాట్ల లోటును కూడా వచ్చిన 6 నెలల్లో 24 గంటల కరెంట్ తీసుకొచ్చిన ఏకైక మనగాడు భారతదేశంలో అందరు ముఖ్యమంత్రులు ఉన్నారు తప్ప ఇంత ఘనంగా చేసింది, ఇంత త్వరగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అది కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ వల్ల సాధ్యమైన అంత తప్ప కానీ మిగతా ఈ దద్దమ్మలు వీళ్ళు వచ్చి ఇప్పుడు 18 నెలల పాలనలో వీళ్ళు ఏం చేసింది ఏమున్నదండి? మేము చేసిన దాన్ని సదరమాట కూడా చదువుతలేరు. అలాంటి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగేటువంటి ప్రధానమైన నష్టం ఏంటి సార్? బనకచెర్ల గురించి ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పిన. ఎందుకంటే రోజుకు 4 TMCల నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది బొల్లపల్లి దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఏదైతే ఇది బనకచెర్ల దగ్గర హెడ్ లెగ్రేటర్ దానికి మొత్తం దాదాపు 200 TMCలు తీసుకుపోయి ఈ 200 TMCలను వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు. కానీ ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటున్నారు. వీళ్ళు ఏదైతే వీళ్ళ కేటాయింపు ఉన్నంత వరకు వాడుకుంటే ఓకే, కేటాయింపు దాటి వాడుకుంటున్నారు అన్నదే ఇప్పుడు వచ్చిన సమస్య. కేటాయింపు దాటి ఒకవేళ వాడుకుంటే వాళ్ళని కష్టంగా శిక్షించాలి. కేంద్రంలో ఉన్న ఏదైతే జలశక్తి ఏదైతే ఏం చేస్తున్నది, ఆ మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నది, అదే విధంగా జల వివాదాలను ఏదైతే అంతరాష్ట్ర జల వివాదాలను ఏదైతే పరిష్కరించాలో వాళ్ళు ఎవరేం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా కూడా యూఎన్సీలు కూర్చున్నప్పుడు కానీ లేకపోతే ముఖ్యమంత్రిలో సమావేశం ఏర్పడ్డప్పుడు కానీ మేము దాదాపు 9 ఏళ్ల మా పరిపాలనలో ప్రతిదీ వ్యతిరేకించినాం. ఎక్కడ కూడా ఒక్క నీటి చుక్కను కూడా మెత్తుకోకుండా చూసినాం. ఎందుకంటే గోదావరిలో ఉన్న ఏదైతే మన హక్కుగా రావాల్సిన నీళ్ళను గట్టిగా వాడుకున్నాం. ఆ వాడుకునే క్రమంలో దాదాపు 70% వరకు వాడుకున్నాం. ఇంకా మనం వాడుకునేది ఉన్నది. కానీ మనం వాడుకోక ముందే వాళ్ళు తీసుకుపోయి వాడుకుంటా అంటే ఇక్కడ వచ్చిన నష్టం అయిందన్నది ప్రజలకు. ఎందుకంటే చాలా గ్రామాల్లో మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో అసలు గోదావరి మీద నీళ్ళు ఎంత మన హక్కులు ఉన్నాయి, అదేవిధంగా ఏదైతే కృష్ణా మీద ఎన్ని హక్కులు ఉన్నాయని చాలా మందికి తెలియాలి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి చేసే కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం క్లియర్గా ఇప్పుడు మనం పైన ఉన్నాం, మన నుంచి నీళ్ళు కిందికి పోవాలి. ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్న భాగంలో మనం ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇన్ని నీళ్ళని మనం ఓట్స్ పట్టుకుంటున్నాం. కానీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయిన తర్వాత ఇది కుంగిన తర్వాత దాన్ని రిపేర్ చేయకుండా, ఎందుకంటే ఏదైతే చంద్రబాబుతో ఉన్న దోస్తాన్ ప్రకారం ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు మేడిగడ్డ కట్టకుండా ఈ నీళ్లను కిందికి వదిలిపెట్టే కుట్ర చేస్తున్నారు. కాబట్టి దీని మీద మనం అబ్జెక్షన్ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగానే అక్కడ ఏదైతే మేడిగడ్డ దగ్గర దాన్ని రిపేర్ చేస్తే అక్కడ నీళ్ళు ఆగుతాయి. నీళ్ళు ఆగిన నీళ్లను మనం కాళేశ్వరంలో బాగా దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం పారించుకోవచ్చు. కానీ పారించుకోకుండా తెలంగాణ డైడారుగా చేస్తూ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఈ రేవంత్ రెడ్డి నిర్వాహకం అంతా ఇంత కాదు. నిజంగా పూర్తి వివరాలు తెలిస్తే జనాలు ఇంటికి వెళ్ళి కొట్టినా కొడతారు అలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏదైతే మేడిగడ్డ ఇష్యూ ఉన్నది, మేడిగడ్డ అంతా కొడితే దాదాపు 4,600 కోట్లు. 4,600 కోట్లలో 2 పిల్లలు కుంగిపోతే 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడతాం. వాస్తవంగా మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన REC కంపెనీ దగ్గర ఏదైతే 94,000 కోట్ల అప్పు తీసుకురావడం జరిగింది. 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి టెండర్ పిలిచి మెగా అదే విధంగా L&T కంపెనీకి ఇవ్వడం జరిగింది. మీరు ఎవరి మీద ఆరోపణ చేసిన 1,00,000 కోట్లని నేనేమంటున్నా, ఇంకా 6,000 కోట్లు తిరిగి ఇవ్వడం ఇస్తాడా? మెదడున్నోడు తలకాయలేనోడు ఇవ్వడం ఇస్తాడా? ఎందుకంటే 94,000 కోట్లు ఏదైతే మేము తీసుకొచ్చినామో 94,000 కోట్లతోని దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తము అదే ఈ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఏదైతే కాలువలు, అదే విధంగా టనైల్స్, అదే విధంగా ఏదైతే మేము పంప్ హౌస్లు ఇవన్నీ నిర్మించినాం. అంతే తప్ప కానీ మేము ఇంకోటి ఏంటంటే మీకు అద్భుతమైన విషయం ఏంటంటే ఏదైతే REC సంస్థ దగ్గర మేమైతే అప్పు తీసుకున్నామో ఈ ప్రాజెక్టు కోసం 94,000 కోట్లు, ఈ 94,000 కోట్లు వాళ్ళు ఆడిట్ చేసేది.
అదేవిధంగా వాళ్ళ విజిలెన్స్ కమిటీ కూడా ఉంటుంది. వాళ్ళు క్లియర్ గా అసలు వీళ్ళు ఏం చేసిండ్రు, ఏ మీద డబ్బులు వాడుకున్నారని మొత్తం 94,000 కోట్లకు సంబంధించి మొత్తం కంప్లీట్ గా డాటా తీసుకుంటే ప్రతి పైసా పైసా వీళ్ళు ప్రాజెక్టు కోసమే యూజ్ చేస్తున్నారని ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంత అద్భుతంగా మేము వీళ్ళ మీద ట్రాన్స్పరెంట్ గా డబ్బులను వాడి ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదా తెలంగాణలో. ఇప్పుడు మనం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే మరి ఎల్ఎన్టీ కంపెనీ కానీ లేకపోతే మెగా గానీ అన్న స్వచ్ఛంద సంస్థనా? ఇప్పుడు మొత్తం డబ్బులు మొత్తం 1,00,000 కోట్లు మాకు ఇచ్చి మొత్తం వాళ్ళు ఫ్రీ కట్టిపోయలేడా? నడుతున్న ఫ్రీ కట్టిపోయిన ప్రాజెక్టులు. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా అసత్య ప్రచారం నమ్మి ప్రజలు మోసపోయిండ్రు. వీళ్ళు చేస్తున్న ప్రతిదీ అసత్య ప్రచారమే. ఒక అధికారం రానికి అబద్ధమైన ఓకే, అధికారం వచ్చిన తర్వాత అదే అబద్ధాలు కొనసాగిస్తా అంటే జనాలు చెప్పుతో ఒక దేంతో కొడతారు. వాస్తవం చెప్తున్నా ఈ కాళేశ్వరం విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ మీరు చేసిన అసత్య ప్రచారం అంతా ఇంత కాదు. ఇప్పుడు చూసినా కదా హైదరాబాద్ లో నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళు ఏదైతే జాబ్ క్యాలెండర్ వేస్తారో ఆ క్యాలెండర్ లేదు, ఈ క్యాలెండర్ లేదు, మొత్తం మంత్రుల క్యాలెండర్ అన్నవాళ్ళ క్యాలెండర్ మాత్రమే నడుస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరు అబద్ధాలు చెప్పి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఇంకా అబద్ధాలు ఆడతా అంటే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ప్రజాకోట నిలబెడతారు. ఖచ్చితంగా మీ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అన్న ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేశారో చెప్పుకుంటూ వచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణకు నీళ్ళ విషయంలో ఫస్ట్ తప్పు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మేడిగడ్డను రిపేర్ చేయడం ఫస్ట్ తప్పు. ఎందుకంటే 2 పిల్లలకు దాదాపు 500 కోట్ల కంటే ఎక్కువ కావు. రాష్ట్ర ఆదాయం కూడా ప్రతి నెలకు 18,500 కోట్లు అని పదే ముఖ్యమంత్రి చెప్తుంటే మనం కూడా విన్నాం. 18,500 కోట్లు అంటే 18 నెలలు 3,33,000 కోట్ల రాష్ట్ర ఆదాయం సంవత్సరంలో వచ్చింది. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన 1,60,000 చిల్లర దాటింది. ఇవి 2 కలిపితేనే 5 లక్షల కోట్లు నీకు బిగులు ఉండాలి రాష్ట్రం దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన అప్పు అదే విధంగా ఏదైతే రాష్ట్ర ఆదాయం 2 కలిపితే 5 లక్షల కోట్లు. ఈ 5 లక్షల కోట్లతో దాదాపు 5 కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించుకోవచ్చు. నేను పదే గత ఇంటర్వ్యూలో అదే టీవీ డిబేట్లో కూడా చెప్తున్నా. ఈ 5 లక్షల కోట్లను ఎవరికి కప్పం కడుతున్నావు, ఎవరికి ఇస్తున్నావు? రేవంత్ రెడ్డి నువ్వు ఈ మొత్తం లెక్కలు బయట పెట్టాలి. ఎందుకంటే అసెంబ్లీ నిర్వహిస్తావా లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా? ఈ 5 లక్షల కోట్లు నువ్వు ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాల్సిందే. నీ బయట పెడితే నీ బండాల మీద బయటపడుతుంది. ఎందుకంటే 5 లక్షల కోట్లతో నువ్వు రాహుల్ గాంధీకి ఇస్తున్నావా లేకపోతే ఏదైతే మోడీకి ఇస్తున్నావా లేకపోతే అమిత్ షాకి ఇస్తున్నావా అన్న వాస్తవాలు జనాల ముందు రావాల్సింది. ఎడిపోయినా 5 లక్షల కోట్లు ఒక సామాన్య పౌరునిగా అడుగుతున్నా, ఒక సామాన్య కార్యకర్తగా అడుగుతున్నా, ఒక తెలంగాణ నేల మీద ఉంటే ఒక పౌరుడిగా అడుగుతున్నా. 5 లక్షల కోట్లు ఏడిపోయినాయి. మీరు తీసుకొచ్చిన 1,60,000 కోట్ల చిల్లర, అదే విధంగా అప్పు, దాంతో పాటు ప్రతి నెలకు వస్తున్న ఆదాయం ఏదైతే మొత్తం సంవత్సర ఆదాయం 3,30,000 కోట్లు ఎవరి ముక్కులో పెట్టానో అడుగుతున్నా. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మీరు నీటి విషయంలో ఏం చేస్తున్నారని చెప్తా. ఒకటి మేడిగడ్డ, ఇప్పుడు నేను చెప్పాను మేడిగడ్డ విషయంలో ఈయన అలసత్వం, ఈయన గుంపు మేస్త్రి అంటాడు కానీ ఒక 2 పిల్లలు కాటిని కూడా ఆయన చేత కాదు. అదే విధంగా దేవాదులలో ఎందుకంటే మొన్న పోయిన వర్షాకాలంలో ఏదైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి ఏదైతే 7 కోట్లు ఇవ్వకుండా ఏదైతే సమ్మక్క సాగర్ దగ్గర 7 కోట్లు ఇవ్వకుండా నీళ్ళని మొత్తం కిందికి వదిలిపెట్టిండు ఆంధ్రప్రదేశ్కు. ఇదొక పెద్ద కుట్ర. అదే విధంగా ఏదైతే కృష్ణా సంబంధించి కూడా కృష్ణా వాటర్ కూడా కిందికి ఏదైతే కల్వకుర్తి దగ్గర ఆడ కింద వదిలిపెట్టిండు. ఇప్పుడు నువ్వు ఎందుకు నేను అంటున్నా పదే నువ్వు ఆంధ్రప్రదేశ్ కు అసిస్టెంట్ ముఖ్యమంత్రికి ఎందుకు పనిచేస్తున్నావు అంటే ఇదే నీళ్ల విషయంలో ఏదైతే మనకు హక్కు వచ్చే నీళ్లను కిందికి వదిలిపెడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆనకట్టగా అడ్డుకట్టగా నిలబడ్డా మేము 9 ఏళ్ళు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ అటు కృష్ణాకు అదే విధంగా ఇటు గోదావరికి అడ్డంగా నిలబడి ప్రాజెక్టుల రూపంలో ప్రాజెక్ట్ రూపంగా మారి మేము తెలంగాణ ప్రజలకు నీళ్ళని తీస్తే నువ్వు అసిస్టెంట్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ గా మారి అదే విధంగా ఏదైతే చంద్రబాబు అసిస్టెంట్ గా మారి కంప్లీట్ గా ఆ నీళ్లను ఆయనకు వదిలిపెడుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజల కోసం అధికారులకు రాలేదు, నీ స్వలాభం కోసం, నీ అన్నదమ్ముల భావం కోసం, నీ మంత్రివర్గంలో ఉన్న ఇంకా కొంతమంది బ్లాక్ మెయిలర్ల కోసం, అంతే తప్ప నువ్వు వచ్చిన తర్వాత తెలంగాణకు ఏ లాభం చేసినో చెప్పు. నేనేమంటున్నా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయం చెప్తున్నా. శుద్ధ అబద్ధం మొత్తం కంప్లీట్ గా బట్టే బాసు మాటలు 6 గ్యారెంటీలు. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నా ఫ్రీ బస్ ఒకటి వీళ్ళు పబ్బం కట్టుకున్నారు. ఫ్రీ బస్ ఏంటంటే రోజు 10 కోట్లు వీళ్ళు చెల్లించాలి. రోజు 10 కోట్లు చెల్లించట్లేదు. ఆర్టీసీకి పెనుభారం అనేది వచ్చిన కదా ఆ సంస్థ మొత్తం నష్టంలో మునుగుతున్నది. దాదాపు 4 కోట్లు 4,000 కోట్ల చిల్లర రావాలి. 4,000 కోట్ల చిల్లర చెల్లించకుండా అదే విధంగా వాళ్ళ నష్టాలకు పోకుండా వాళ్ళు ఉద్యమం చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళని మభ్య పెట్టి మళ్ళీ ముందుకు నడిపినారు. నేను చెప్తున్నా వాళ్ళు కూడా నిజాలు చెప్పుకుంటారు. మరోసారి నీ మీద ఉద్యమం స్టార్ట్ చేస్తారు. అదే విధంగా ఫ్రీ పవర్ అంటాడు. ఫ్రీ పవర్ ఎవరికి వస్తుందో ఎవరికి పోతా తెలియదు. అదే విధంగా వీళ్ళైతే పవర్ డిస్కౌంట్లకు మొత్తం పెండింగ్ ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ ఎట్లయితే అదే విధంగా గ్యాస్ ముచ్చట నువ్వు కడుతున్నావు 1,000 రూపాయలు, నేను కడుతున్నా, బ్రదర్ అందరు కడుతున్నారు. ఎవరికి వస్తున్నది?
నేనేమంటున్నా, ఇవన్నీ 6 గ్యారెంటీల పథకాలు కాదు, మొత్తం అబద్ధాల ప్రభుత్వం. అబద్ధాలు చెప్పే రాజ్యాధికారంలోకి వచ్చింది, అదే అబద్ధాలను కొనసాగించి ముందుకు పోతున్నారు తప్ప వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసింది కూడా ఏమేమి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కృష్ణా జలాలు అయితేనేమి, అదేవిధంగా గోదావరి జలాలు అయితేనేమి, వీటిపైన చేస్తున్నటువంటి ఆరోపణలలో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? ఇప్పుడు మనకు ఏదైతే కృష్ణాకు సంబంధించి టు బి క్లియర్, ఎందుకంటే అది రాష్ట్రం ఏర్పాటు నుంచే 66-34 షేరింగ్ లో మనం ఉన్నాం. 34 షేరింగ్ లో మనకు వస్తున్నాయి 512 టీఎంసీలు మనము, అదేవిధంగా 811 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఈ వాటా మీద మొదటి నుంచి మనం మొత్తుకునేది కేసీఆర్ గారు కొట్లాడిందే ఈ వాటా మీద. ఈ వాటా తెలుసు అంటే కేంద్రంలో ఉన్న జలశక్తి, అదేవిధంగా ఏదైతే ఈ ట్రిబ్యునల్స్ కంప్లీట్ గా మేము ఎన్నిసార్లు ట్రిబ్యునల్ పోయినాం, ఎన్నిసార్లు ప్రధానమంత్రి గౌరవ కేసీఆర్ గారు లెటర్ రాసింది, ఆయన కూడా వీళ్ళు స్పందించారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం, దాదాపు 78 స్వాతంత్ర భారతదేశంలో నీటి కోసం గొడవలు జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఏదైతే బీజేపీ. ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, అదేవిధంగా ఏదైతే నీటికి సంబంధించిన మినిస్టర్లు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడితే, ఇరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడినారో ఈ విషయం ఒడిసిపోతుంది. కానీ వీళ్ళకి జరగాల్సింది ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరగాలి. తెలంగాణకు న్యాయం జరిగితే ఓర్చుకోలేని కళ్ళండి ఇవి. నేను చెప్తున్నా కదా, ఎక్కడో లాభం జరిగిందండి వీళ్ళకు మనకు హక్కు కాబట్టి డబ్బులు ఇవ్వరు. అదే విధంగా ఏదైతే నిబంధనల ప్రకారం వచ్చినాయి ఇవ్వరు. అదే విధంగా ఏదైతే విభజన హామీ ప్రకారం ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వరు. అసలు మన మీద ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలంటే అసలు వాస్తవంగా ఒకసారి మరి ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు తెలంగాణ మొత్తం యావత్తు కొట్లాడేది ఏ పార్టీ మీద? కాంగ్రెస్ పార్టీ మీద అనేది గ్రామంలో అందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత వీళ్ళు ఒళ్ళబెట్టింది కూడా ఏం లేదు. 2 బడ్జెట్లో 0 అవసరాన్ని మమ్మల్ని అంటారు. కానీ మీరు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మీరు గుండు 0 తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే ఇక మేమున్నా వాస్తవంగా మేము కొట్లాడుతాం. ఈ మిగతా రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు, ఒక పార్టీకి 13 రాష్ట్రాల్లో 0 వచ్చినాయి, ఒక పార్టీకి 11 రాష్ట్రాల్లో 0 వచ్చినాయి. మరి 0 మమ్మల్ని ఎదురిస్తే ఎట్లా అండి? మీకు కూడా వచ్చినాయి కదా 0. అదే విధంగా ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి. ఎందుకంటే ఓట్లు అన్నప్పుడు ఒకసారి ఎక్కువ పడతాయి, ఒకసారి సీట్లు తక్కువ వస్తాయి. అంతే తప్ప కానీ రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ఏదైతే ఈ చదరంగంలో ఇవన్నీ ఉంటూనే ఉంటాయి తప్ప 0 వచ్చినాయి అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఏదో అధికారం 2 సార్లు వచ్చినా ఏదైతే మేము చేయాల్సింది చేసినాం. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 9 అద్భుతమైన పాలన అందించినాం. అదే విధంగా ఇప్పుడు అయితే ప్రతిపక్షంలో ఉండి ప్రతి సమస్య మీద కొట్లాడుతున్నాం. హైడ్రా మీద, అదే విధంగా లగచర్ల ఇష్యూ మీద, అదే విధంగా ఆశా వర్కర్ల మీద మీరు చేతులు వేసి ఇబ్బంది పెట్టిన కార్యక్రమంలో కానీ, అదే విధంగా బెటాలియన్ కానిస్టేబుల్ రోడ్ల మీద లాగొట్టిన విషయంలో కానీ, అదే విధంగా ఏదైతే నిన్న హైదరాబాద్ లో చూసుకోం వాళ్ళు పాప ఎస్టీ మహిళలు మొత్తం చీరలు లాగుతూ జాకెట్ చింపి వాళ్ళని ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు. ఏం ప్రభుత్వం అండి? ఎవరి కోసం వచ్చిన ప్రభుత్వం అండి? ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను రోడ్ల మీద లాగరామా, చీరలు లాగరామా? అదే విధంగా ఇందిరమ్మ రాజ్యం కాదు, ఒక ద్రౌపదికి జరిగిన అవమానం ఇక్కడ తెలంగాణ నేల మీద చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ధృతరాష్ట్రుడి లాగా ఉన్నాడు తప్ప ఇక్కడ వాస్తవంగా ఆయన తెలంగాణకు తెచ్చింది ఏం లేదు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు. ఆయన ఒకవేళ వచ్చిన అబద్ధాలు చెప్పొచ్చిన తర్వాత కూడా తెలంగాణ చేసిన ఒక్క మేలు చెప్పండి. ఇప్పుడు రైతుల విషయంలో కూడా చూద్దాం, ఏంటంటే చాలా అబద్ధాలు చెప్పిందండి. ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో కూడా ఒక మంత్రం 18 అంటాడు, ఒక మంత్రం 19 అంటాడు, ఒక మంత్రం 22 అంటాడు. వాస్తవంగా అన్ని డబ్బులు రైతుల అకౌంట్ లో పోలేదు. వాటి మీద మొత్తం శ్వేతపత్రం రిలీజ్ అయ్యి, ఎందుకంటే బ్యాంకులకు ఏజెంట్గా మారి ఏదైతే బ్యాంకుల దగ్గర ఏదైతే రైతులు తీసుకున్న తనఖా పెట్టిన రుణాలను ముక్కు విండి వసూలు చేసి ఆ డబ్బుల్నే కొన్ని మళ్ళీ రైతులకు మళ్లించి, ఎందుకంటే రీసైక్లింగ్ చేసి ఈ డబ్బులు అంతే తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి వీళ్ళు తీసింది కొంచెమే. అది కూడా ఆ తీసిన అమౌంట్ కూడా 7,000 కూడా ఎవరికి తెలుస్తలేదు. ప్రతి ఊర్లో 100% అయిందంటే వాస్తవంగా నువ్వు 100% అయింది అని ప్రభుత్వం దూతలో లేకపోతే ఎమ్మెల్యేలో మంత్రులను సెక్రటరీ రైతుల బట్టలు తీసి మిమ్మల్ని ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంతే తప్ప కానీ మీరు ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని మీకు ఇచ్చిన ఏదైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాం తప్ప మీరు ఈ విధంగా అబద్ధాలు ఆడుకుంటా ఆ ట్యాపింగ్ అని, ఈ ట్యాపింగ్ అని, ఆ కథ అని, ఈ కథ అని, ఇవన్నీ అబద్ధాల ప్రచారాలు ఏదైతే మీరు ఒక గ్లోబల్ సోషల్ మీడియా పెట్టుకొని నాయకుల మీద, వాళ్ళ కుటుంబాల మీద విష ప్రచారం చేస్తున్నారు. మట్టి కొట్టుకపోతారు ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ఇక ఓటేయలేని పరిస్థితి. ఒకవేళ చేయి గుర్తు ఓటేయాలనుకుంటే చేయి నరుకునే చెప్తారు తప్ప కానీ చేయి గుర్తు ఓటేయం. కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి వీటి నీటి పంపకాలను అసలు ఎవరు చేస్తారన్నా? అసలు ఈ నీటి పంపకాలకు సంబంధించినటువంటి ఈ వివాదాలు రావడానికి గల కారణాలు ఏంటివి? వీటికి ఎప్పుడు ముగింపు పలుకుతుంది?
అంతర్రాష్ట్ర జల విభాగం సంబంధించి ఖచ్చితంగా కేంద్రం సమావేశాలు పెడుతుంది. అప్పుడు 2015లో జూన్ 18, 19 తారీఖు కూడా పెడితే మన ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు వెళ్ళడం జరిగింది. దాని నాయకత్వం విద్యాసాగర్ రావు గారు, మనకంటే మన తెలంగాణకు నీటి విషయం చెప్పుకోవచ్చు, ఆయన కూడా అటెండ్ అయ్యి మన వాదన వినిపించడం జరిగింది. అప్పటి నుంచి ఎందుకంటే గోదావరి విషయంలో ఏదైతే దీన్ని ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ అదే విధంగా ఏది ఇచ్చిందో కూడా నేను చెప్పిన. అదే విధంగా వీళ్ళు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం జలశక్తికి సంబంధించిన ఏదైతే మంత్రిత్వ శాఖ వీళ్ళ కూర్చోబెట్టి మొత్తం కంప్లీట్ గా చేయాలి. కానీ ఎందుకంటే తెలంగాణకు న్యాయం చేయలేని ఇరు పార్టీలు, చెయ్యని పార్టీలు చేయాలి కూడా. ఎందుకంటే వీళ్ళ మీద వాస్తవంగా ప్రజలకు నమ్మకం లేదు. కానీ నీటి విషయంలో చాలా వరకు గ్రామాల్లో వాస్తవంగా టీఎంసీలు అన్న కానీ ఇవన్నీ పూర్తిగా అవగాహన చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఇంకా నడుస్తున్నది. తెలంగాణ ప్రజలకు ఈ టీఎంసీల గురించి కానీ ఈ నీటి పంపకాల విషయం కానీ పూర్తిగా తెలిసిన రోజు వాస్తవంగా ఒక యుద్ధం జరుగుతుంది. ఏదైతే బంగ్లాదేశ్ లో హసీనాకు జరిగిన కథ ఏదైతే రేవంత్ రెడ్డి జరుగుతుంది. ఎందుకంటే మామూలు మోసం కాదండి. ఒక ఆంధ్ర ముఖ్యమంత్రికి తొత్తుగా పని చేసుకుంటూ ఆంధ్ర నీళ్లు వదిలిపెడుతున్నారంటే ఇది ఎంతటి ఘోరం, చాలా దుర్మార్గమైన పని ఇది. వాస్తవం చెప్పాలంటే హరీష్ రావు గారు చెప్పినట్టు ఆయన రేవంత్ రెడ్డి ఉరిదీసుడు కాదండి. ఉరిదీసుడు కంటే బహిరంగంగా ఒక గుర్రానికి వాస్తవంగా నేను కాలం గట్టి గుంజుకపోయినా తప్పేది. బనకజల ప్రాజెక్టుకు సంబంధించి బనకజల ప్రాజెక్ట్ ని వ్యతిరేకించే వారికి అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయం అయితే చెప్తున్నారన్న, మీకు చేతనైతే మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మిగులు జలాలను మీరే ఆపుకోండి, మీరు వాడుకోండి, మిగిలిన జలాలను మాత్రమే మీరు ఉపయోగించుకోవడానికి మీ బనకజల ప్రాజెక్టు కట్టుకుంటున్నాము అని చెప్తున్నాడు. దీనిపై మనం ఏమనుకోవాలి? చేతగాని ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో చెప్పగా చెప్తున్నాడు. ఎందుకంటే మేమున్నప్పుడు ఆ సమస్య రాలేదు. నువ్వు చంద్రబాబు ఇస్తున్న సవాలు, నువ్వు చేతగానం రేవంత్ రెడ్డి నువ్వు కట్టలేవు. ఏదైతే మేము మిగులు జలాల మీద మేము ఎంత కొట్లాడినామో అప్పుడు మిగులు జలాలు ఉన్నాయన్న విషయం కూడా తేల్చింది గౌరవ కేసీఆర్ గారే. ఈ నీళ్ళ మీద అవగాహన లేదు, ఉద్యోగాల మీద అవగాహన లేదు, ఏ దాని మీద అవగాహన లేదు. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలిగింది. ఎందుకంటే ఏదైతే ముఖ్యంగా గోదావరి మీద 960 టీఎంసీల వాటర్ని ఏదైతే మాకు కేటాయించిందో ఆ కేటాయింపులకు అనుగుణంగా మేము గౌరవ కేసీఆర్ 2014 అధికారానికి వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని రిజర్వాయర్ కట్టిండు, ఎన్ని కాలువలు కట్టిండు, ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాము, ఎన్ని అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కట్టాము అన్నది నేను ఇంతకుముందే క్లియర్ గా చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకు కెనాల్స్ ఉన్నాయి, కెనాల్స్ కూడా దాదాపు 1535 కిలోమీటర్ల కెనాల్స్ కట్టిండు కాళేశ్వరం పేరిట. అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మరి ఎంత దూరం ఉందో అందులో సగభాగం ఏదైతే అంత దూరం ఆలోచించి అంత దూరదృష్టి ఆలోచించి దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశాలం శామలం చేసిన ఏదైతే ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నారో కేసీఆర్ గారు. ఎందుకంటే అప్పుడు కాళేశ్వరంలో భాగంగా దాదాపు 20 లక్షల ఎకరాలకు మేము కొత్తగా ఆయకట్టు స్థిరీకరించినాం. అదే విధంగా ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకోవాలి అనుకున్నాం. ఆ క్రమంలోనే 965 టీఎంసీల నీళ్లను వాడుకోనికి ఈ ప్రాజెక్టులు, అదే విధంగా ఈ టనెల్స్, అదే విధంగా ఈ రిజర్వాయర్లు కట్టుకోవడం జరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావో క్లియర్. నువ్వు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్ళని కింది కోలేసినావు గోదావరిలో, అదే విధంగా కృష్ణా నీళ్ళను కింది కోలినావు. నువ్వు ఎవరికి పని చేస్తున్నావు నీ మీద? ఎందుకంటే పూర్తి నమ్మకం ఎవరికి ఉన్నదంటే నీ శిష్యుడు ఏదైతే నువ్వు శిష్యుడిగా చెప్పుకుంటున్నావో నీ గురువు ఏదైతే నీ గురువుకు నీ మీద అంత నమ్మకం ఉన్నది కాబట్టి నువ్వు చాతగానవి ఆ నీళ్లను నువ్వు అవసరమైతే విడిచిపెట్టుకో అంటున్నావు. అంటే నీ ముఖ్యమంత్రి ఎవరున్నారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు ఎవరు అంటున్నాడు? రేవంత్ రెడ్డి అంటున్నాడు. నువ్వు తన్నట్టుదై గుజరాటి యొక్క రాత్రి మాత్రం నీళ్ళు వదిలిపెట్టరా అంటే రాత్రి ఫోన్ చేస్తాడు. అంతే తప్పగానే తెలంగాణ సమాజానికి, తెలంగాణ నీళ్లకు, తెలంగాణ ఉద్యోగాలకు, తెలంగాణకు సంబంధించిన ఏ అంశంలోనైనా ఈయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిలాగా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణకు ముఖ్యమంత్రి ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏ విషయంలో పనిచేస్తున్నాడు? నీళ్లు కింది కోలి పెడుతున్నాడు. ఉద్యోగాల పరిస్థితి మొత్తం కంప్లీట్ గా జాబ్ క్యాలెండర్ అదే ఉద్యోగాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అంటున్నాడు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని డిప్యూటీ నిన్న వాళ్ళు ఒకటి చిన్న విషయం చెప్తా. మరి నిన్న వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? ఇంద్రపార్క్ దగ్గర ఎందుకు కూర్చున్నారు? అంటే వాళ్ళు ఎందుకు ర్యాలీ చేసింది? ఇదే విషయంలో ఉద్యోగాలు నోటిఫికేషన్లు వద్దని వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నా అంటే వాళ్ళే చెప్పులతో కొట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరం లోపల, ఏవి 18 నెలలు ఏవి నోటిఫికేషన్లు, ఏవి నీ నోటిఫికేషన్ లేదు. మా నోటిఫికేషన్లు మేము ఎగ్జామ్ రాసింది మా హయాంలో ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోర్టు పెండింగ్ ద్వారా కొన్ని ఇతర అంశాల ద్వారా పెండింగ్ ఉన్నాయి. ఆ రిజల్ట్ వస్తే కూడా అది నేను ఇచ్చినా అని చెప్పుకునే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న నిన్ను ఏమనాలి?
ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఎవరే అనేది వాళ్ళు ఇంకా చెప్పింది కదా, వాళ్ళు మీడియా వాళ్ళు కూడా విద్యార్థులు నడితే టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అప్పుడు నిర్వహించుకు వాళ్ళ ఉద్యోగాలు నువ్వే ఇస్తాను ఏదో 2 లక్షల ఉద్యోగాలు ఎగిరా భయ అని అడుగుతున్నారు. తప్పేమున్నది? ఇప్పుడు అశోక్ నగర్ సెంటర్ లో గాంధీనగర్ అదేవిధంగా ఏదైతే ఈ కోచింగ్ సెంటర్ లో నిర్వహించే ప్లేసుల్లో నువ్వు చేసిన రాజకీయం ఇంత అంతా కాదు కదా. ఎంత రాజకీయం చేసినావు? రియాజ్ ను పెట్టుకొని అదే విధంగా బల్మూరిని వెంకట్ను పెట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టి విద్యార్థులను బయటికి తీసుకొచ్చి మరి ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? బల్మూరి వెంకటకు వచ్చింది ఒక ఎమ్మెల్సీ పదవి, అదే విధంగా రియాజ్ స్టేట్ గవర్నర్ చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు మరి విద్యార్థులు ఏమైంది? రోడ్ల మీద పడ్డారు. విద్యార్థులు మోసపోయారు, రైతులు మోసపోయారు, ఆడబిడ్డలు మోసపోయారు. తులం బంగారం ఇస్తారు, వాళ్ళ మోసం చేసినాం. 2500 ఇస్తాను మోసం చేసినాం. స్కూటీలు ఇస్తాను వాళ్ళ మోసం చేసినాం. ఏదైతే నోటిఫికేషన్లు వేస్తానో మొత్తం జాబ్ క్యాలెండర్ లేదు, ఏం క్యాలెండర్ లేదు, మొత్తం దోపిడీకి తెర చేసినావు. అదే విధంగా సచివాలయాన్ని కూడా కమిషన్ దుకాణంగా తయారు చేసినావు. అదే విధంగా నీకు సంబంధించిన మినిస్టర్ కి నీకు సంబంధించిన ఎమ్మెల్యేనే మా 30% అని పేరు పెడతాడు. అనిరుద్ధి పెట్టలేదా? అనిరుద్ధి పెట్టి అనిరుద్ధి రెడ్డి డైరెక్ట్ ఎవరు పేరు పెట్టాడు? ఖమ్మం సంబంధించిన మినిస్టర్ పేరు పెట్టలేదా? 30% అని ఆయనే పిలుస్తుంది, నిలబడతారా? అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడో, ఏదైతే బట్టి విక్రమార్కుడు వాళ్ళ భార్య, అదేవిధంగా బట్టి విక్రమార్కుడు కూడా మొత్తం కంప్లీట్ గా వసూలు చేస్తున్నారని అనిరుద్ధ్ రెడ్డి మొత్తం స్టేట్మెంట్ ఇస్తారు. మేము చెప్పట్లేదు. అదే విధంగా సచివాలయంలో డబ్బులు తీసుకుంటారని మొత్తం కంప్లీట్ గా ఏదైతే కాంట్రాక్టర్లు గొడవ చేసిన వాస్తవం కాదా? ఎందుకంటే ఇది అబద్ధాల ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. ఎవరి కోసమో ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ అన్నదమ్ముల కోసం అంతే తప్ప కానీ దీంతో వీళ్ళతో ఒరిగేది లేదు. తెలంగాణ ప్రజలకు వాస్తవంగా ఈ రానున్న 5 సంవత్సరాలకు 5 యుగాలే కలిసిపోతే వచ్చి పిచ్చి చెప్తున్నారు జనాలను. వీళ్ళు ఎప్పుడు పోతారో ఆలోచిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర కాకుండా ముందే మా దగ్గరికి, అంటే మా తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చి ఉంటే ఇంత గొడవలు జరిగేది కావని ముఖ్యమంత్రి అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒప్పుకున్నట్టు కదా చర్చలు జరగలేదని. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టు కదా, మేము ఎలాంటి చర్చలకు పోలేదు, చర్చల్లో మేము వాళ్ళకు ఒప్పుకోలేదన్నట్టే కదా. ఇంకెక్కడ వెళ్ళి అపెక్స్ కౌన్సిల్ 2016లో కూడా క్లియర్ గా చెప్పినాం కదా, మాకు ఏదైతే హక్కుగా రావాల్సిన నీళ్లను వాడుకుంటాం. మేము హక్కుగా వాడుకున్న తర్వాత ఏదైనా మిగులు జరగడం వాడుకోమన్నాం తప్ప కానీ మొత్తం ఉన్న నీళ్ళ మొత్తం దోసుకపోతే అంటే ఓడుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా కూడా దేనికైనా హక్కు ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం అన్నప్పుడు రాష్ట్రం సంబంధించి ఇష్యూస్ ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించిన హక్కులు ఉంటాయి. ఆ రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాలు రాసి మీరు పైన ఉన్నారు, మేము కింద మొత్తం దూరకపోతామంటే ఇది కరెక్ట్ కాదు. మీకు చాకరీ చేసుకోండి లేకపోతే లేదు అంటే మరి ఇప్పుడు ఇక్కడ చాకరాని ముఖ్యమంత్రి ఉన్నాడు, మా చాకరాని ముఖ్యమంత్రి నీళ్లు 6 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు చాకరాని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నావు. నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు మేము సంప్రదించలేదు అని నువ్వే ఒప్పుకున్నట్టు. మేము నిజంగానే సంప్రదించుంటే ఇప్పుడు నిజంగా మేము క్లీన్ చిట్ ఇచ్చినట్టు. మేము క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా తెలంగాణలో 9 ఏళ్ళు మేము అధికారులు ఉన్నప్పుడు నీటి విషయంలో కానీ ఇతర ఏదైతే రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే తెలంగాణ పార్టీ ఏదైతే ఉన్నదో అది ఏం చేసినా ప్రజలకు తెలుసు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. పేరు మార్చుకున్నంత మాత్రాన ఏది పోదండి. రక్తబంధం లేదు. మాది తెలంగాణతో ఉన్న సంబంధం పేరు సంబంధం. దీన్ని తెంపాలనుకున్నోడే తెగిపోతాడు తప్ప ఎవ్వరు ఏం చేయలేరు. మొత్తానికైతే బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? బనకచెర్ల నిర్మిస్తే నేనేం చెప్తున్నా, బనకచెర్ల ఒకవేళ వీళ్ళు కాదు కూడదు అని నిర్మిస్తే ముందుకు పోతే మా పార్టీ పరంగా ప్రజలను సమయాత్యం చేస్తాం. అదే విధంగా మా పార్టీ పరంగా ఖచ్చితంగా కోటం ఖచ్చితంగా ఏదైతే నీటికి సంబంధించిన హక్కులను మేము సాధించి తీరుతాం. నీటి విషయంలో మేము చేస్తున్న కుట్రలు ప్రజలకు తెలుసు. అదే విధంగా కృష్ణా మీద ఎన్ని నీళ్లు తీసుకుపోతున్నారో తెలుసు. అదే విధంగా గోదావరి మీద ఎన్ని నీళ్లు తీసుకుపోతున్నారో తెలుసు. ఈ ఎన్ని నీళ్లు హక్కుగా మాకు రావాలో, ఎన్ని నీళ్లను మేము వినియోగించుకుంటున్నామో మొత్తం ప్రజల ముందు పెడతాం. మాకు రావాల్సిన నీటి హక్కులను ఖచ్చితంగా ప్రజలే తేలుస్తారు. ప్రజలు ఇప్పుడు ఏంటంటే కేంద్రంలో ఉన్న వారు తెలుస్తలేదు కాబట్టి మాకు గోదావరి అదేవిధంగా కృష్ణా నీళ్లు ఎన్నెన్ని రావాలో మేము ప్రజల ముందు పోతాం. ప్రజలతోనే మమైకమే, ప్రజలతోనే మేము ముందుకు నడుస్తాం. మాకు రావాల్సిన ఏదైతే నీటి హక్కులను ఖచ్చితంగా సాధించుకుంటాం. కాదు కూడదు అని 1 టీఎంసీ నీళ్లు తీసుకోపోయినా మేము ఊరుకునేది లేదు. తెలంగాణకు సంబంధించిన నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో కొట్లాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అదే టిఆర్ఎస్ పార్టీ, అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప కానీ ఎప్పుడు కూడా తెలంగాణను
ఒక తెలంగాణ పేరు సంబంధంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణకు సంబంధించిన హక్కుల కోసం తెలంగాణ నేల కోసం కొట్లాడే ఏకైక పార్టీ మా పార్టీ. గౌరవ కేసీఆర్ గారు పుట్టిన తెలంగాణ నేల కోసమే. ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ అధికారం కేసీఆర్ గారు వస్తారు. ఏదైతే మేము చేయకుండా వదిలిపెట్టిన పనులు కూడా ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్రాకు తొత్తుగా మారి ఏదైతే తెలంగాణకు సంబంధించిన హక్కులను అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన నీళ్ల విషయంలో అన్ని విషయాల్లో అన్యాయం చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తారు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏది నిజం ఏది అబద్ధం అని ఖచ్చితంగా తెలుసుకున్నారు. రేపు జరిగేది కూడా మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని చూస్తున్నాం. 18 నెలలుగా మీరు చేస్తున్న అరాచకాలను ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంతే తప్ప కానీ మీరు ఎప్పుడు పోతే బాగుంటుంది అనుకున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి సార్ మీరుంటే మా బతుకులు బాగుంటాయని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళా స్వర్ణయుగం తీసుకొస్తాం. తెలంగాణ నేల మీద సిరులు అప్పుడు పండినాయి. మళ్ళా మేము వచ్చిన తర్వాత కూడా సిరులు పండిస్తాం. మీరు ఎంత ఎడారి చేయాలనుకున్నా మళ్ళా ఎడారి నేలను మళ్ళీ మేము స్వర్ణయుగం చేసి సిరులు పండిస్తాం కంపల్సరీ అన్న. అదేవిధంగా ఇప్పుడు అతి త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చర్చలకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఈ చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ చర్చల వల్ల ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? వాస్తవంగా ఆ చర్చలు మొత్తం షూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి కలయికి ఎప్పుడు జరిగినా నోట్ల కట్టలు అదేవిధంగా బ్యాగులు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏ బ్యాగులు ఒక తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఏ విధంగా ఈ నోట్ల కట్టలు మోసుకొస్తాడో తెలియదు కాబట్టి ఈయన దొంగ కాబట్టి ఈయన ఏదైతే దొంగని చేసిన గురువు దగ్గరికి పోతున్నాడు కాబట్టి ఈ వాస్తవంగా ఈ చర్చను మొత్తం కంప్లీట్ షూట్ చేయాలి. ఏ యొక్క కదలిక వాస్తవంగా చెప్తున్నా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కదలికలు వాస్తవంగా కేంద్రంలో ఉన్న వాళ్ళు నిజంగా వీళ్ళకు దోస్తాన్ లేకపోతే రేవంత్ రెడ్డికి అదే విధంగా ఏదైతే ఇప్పుడు మోడీకి సంబంధం లేకుంటే ఈ ఇరువురు కలయిక మీద ఈ ఇరువురికి సంబంధించిన ఏదైతే రక్షణకు సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నాయో అన్ని మొత్తం కంప్లీట్ గా చూసుకోవాలి. ఖచ్చితంగా నిజాలు బయట పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు మామూలు కాదు. 2014 ఏర్పడ్డ రాష్ట్రాన్ని 2015లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టి కుట్ర చేసి 50 లక్షలు కొననీకి వచ్చి డైరెక్ట్ గా దొరికిపోయి మొత్తం దొంగ బయటపడ్డ విషయం మనం చూసినాం. కాబట్టి ఈ మొత్తం కంప్లీట్ గా వీళ్ళ ఇద్దరు కలయికి ఎప్పుడు జరిగినా నాకు ఆ నోట్ల కట్లే గుర్తుంది తప్ప వాస్తవంగా ఒక నిబద్ధత తెలంగాణ కోసం ఈయన పోయి ఏదో చర్చలు కూర్చుంటారని మాకు నమ్మద్దు. ఎందుకంటే దావోస్ లో కూడా వీళ్ళిద్దరు చర్చలు చేసుకున్నారు. ఇంకా బయట కూడా చర్చలు నడుస్తున్నాయి. ఎక్కడెక్కడ వీళ్ళు ఎక్కడ కలుస్తున్నారో కూడా కంప్లీట్ గా తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. ఈయన వాస్తవంగా చెప్తున్నా అక్కడికి పోయినా ఇక్కడున్న తెలంగాణకు సంబంధించి మొత్తం తాకట్టు పెడతాడు తప్ప ఈయన మీద ఎవరికి నమ్మకం లేదు. వాస్తవంగా వాళ్ళ సొంత పార్టీలో నమ్మకం లేదు. ఇప్పుడు మన ప్రజల తర్వాత వచ్చినాయండి ప్రజలకు మొత్తం క్లియర్ గా రేవంత్ రెడ్డి ఎవరో తెలుసు. వాళ్ళకి సొంత పార్టీలో కూడా మొత్తం రేవంత్ రెడ్డి ఏంటన్నది ఇప్పుడు డైరెక్ట్ అయినా ఒప్పుకున్నాడు కదా. నేను కంప్లీట్ గా ఆయన దగ్గర శిష్యుని ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇప్పుడు రాహుల్ గారు ఉద్యోగం చేస్తున్నా అంటే నీ దగ్గర నేను నేర్చుకున్నా కాబట్టి మొత్తం నీకే అప్ప చెప్తాడు. అలాంటి పరిస్థితి నేను నమ్మొద్దు. నేను నమ్మి మోసపోవద్దు. ప్రజలు నమ్మి మోసపోయిండు. ఇంకోసారి నమ్మితే మాత్రం వాస్తవంగా ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, ఏదో తెలియకుండా ఏదో రాగెత్తాడు. సో చూస్తున్నారు కదండి, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒకవేళ ఈ ప్రాజెక్టుని నిర్మిస్తే కనుక తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుందని రామ్మూర్తి గారు అయితే చెప్తున్నారు. సో మరిన్ని వీడియోల కోసం మన వీడియోలను చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.